భరత్ ఇంకా ప్రణతి అయితే పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తారు. ఇక అవని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక అలాగే పార్వతి ఇంకా రాజశేఖర్ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఇక పార్వతి ఉండి భరత్ ఇంకా ప్రణతిని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటూ ఉంటారు. ఇక ఆ మాటతో వాళ్ళిద్దరైతే సంతోషపడుతూ ఉంటారు. ఇక అవని కూడా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య ఇంటికి తీసుకెళ్తా అన్నది అని. ఇక ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇక ప్రణతి అవనిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళొస్తా వదిన అని. ఇక భరత్ కూడా వెళ్తూ ఉంటాడు అట్లనే. ఇంకా అక్షయ్ ఉండి ఇంట్లోకొచ్చి తన సూట్ కేస్‌ని మొత్తం సదురుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అవని ఉండి ఎక్కడికి వెళ్తున్నారండి అని అక్షయ్ వెంట పరుగు తీస్తూ ఉంటుంది. ఇద్దరికి పెళ్లి చేసి నీ పంతం నెగ్గించుకున్నావు. ఇక నేను కూడా నీతో ఉంటే నన్ను కూడా నీ వెంట తిప్పించుకుంటావని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకైతే అవనికైతే కోపమైతే వస్తుంది. అలా అని చెప్పి అక్షయ్ ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని ఉండి సరే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ ఉంటుంది. ఇక అవని ఉండి సరే మీరు నాకు భయపడి వెళ్తున్నారంటున్నారు కదా! అదే భయము నా మీద ప్రేమగా మారి మళ్ళా తిరిగి నా కోసం వస్తారని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ ఉండి అది అస్సలకి జరగదు అని అంటూ ఉంటాడు. అవని ఉండి జరిగి తీరుతుంది అని అంటుంది. ఇంకా అక్షయ్ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే బాధపడుతూ ఉంటుంది అక్షయ్ వెళ్ళిపోయాడని. చూద్దాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్.